తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మరికొన్ని గంటల్లో ఒక తీర్పు అయితే రాబోతోంది. ఖచ్చితంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ దీనికి సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారో ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి తీర్పు ఇవ్వబోతున్నారు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో. సో ఈ క్రమంలో ఆల్రెడీ బీఆర్ఎస్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భం. సుప్రీంకోర్టు ఆల్రెడీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి ఆల్రెడీ కొన్ని అక్షింతలు కూడా వేసి ఒక డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది. సో ఆ డెడ్ లైన్ మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. సో ఈ క్రమంలో ఈరోజే రేపే ఆ డెడ్ లైన్ పూర్తి కాబోతుండగా ఈరోజే స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా 5 అంటే వాస్తవానికి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూడికి చేరినటువంటి సందర్భం తెలిసిందే. మరీ ముఖ్యంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ వాళ్ళు ఆల్రెడీ ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ని తూర్పారబట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతానికి ఒక 5 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ప్రస్తుతానికి వాళ్ళకి 5 నోటీసులు ఇచ్చి వాదుల్ని ప్రతివాదుల్ని ఓపెన్ కోర్టులో విచారించి ఆల్రెడీ చేయడం జరిగింది. ఇదే ఓపెన్ కోర్టు సాక్షిగా ఈవేళ మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో అసెంబ్లీ సాక్షిగా ఆ 5 ఎమ్మెల్యేల భవితవ్యం తేలిపోబోతోంది. తెల్ల వెంకట్రావు కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, వాటెవర్ ఇంకొక అరికిపూడి గాంధీ కావచ్చు, మరొక 2 పైన ఖచ్చితంగా ఎలాంటి వేటు వేయబోతున్నారు అంటే అనర్హత వేటు వేసి వాళ్ళని తొలగించే ప్రక్రియకి పూనుకుందా, లేకపోతే కొనసాగిస్తారా, ఎలాంటి నిర్ణయాలు ఉన్నాయి అంటే స్పీకర్కి ఎలాంటి విచక్షణ అధికారాలు ఉన్నాయనేది కూడా చాలా సందర్భాల్లో ఇది అనేక మిలియన్ డాలర్ల ప్రశ్నగా వస్తుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక నిర్ణయం వెలువడబోతోంది. ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తొలి దశ తీర్పును ప్రకటించబోతున్నారు. ఈవేళ మొదటిగా 5 ఎమ్మెల్యేలపై దాఖలైనటువంటి అనర్హత పిటిషన్లపై స్పష్టత ఇవ్వబోతున్నట్లుగా స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. తొలి దశలో ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికిపూడి గాంధీలపై దాఖలైనటువంటి పిటిషన్లపై తీర్పు వెలువరించబోతున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ పిటిషన్లపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఇదివరకే సుప్రీంకోర్టు విధించినటువంటి గడువు గురువారంతో ముగియబోతోంది, అంటే రేపటితో ముగియబోతోంది. దీంతో గడువు ముగిసేలోగా స్పీకర్ తీర్పు ప్రకటించాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఈ క్రమంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ ఓపెన్ కోర్టులో అసెంబ్లీ సాక్షిగా ఆయన తీర్పు వెలువరించబోతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. నిజంగా ఈ 5 ఎమ్మెల్యేలపైన అనర్హత వేటుపడితే ఖచ్చితంగా బైపోల్ వచ్చే అవకాశాలు, ఖచ్చితంగా ఆయా స్థానాల్లో వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసినటువంటి ఫిర్యాదులపై స్పీకర్ నెలల పాటు విచారణ జరపకుండా ఆలస్యం చేశారంటూ కూడా బీఆర్ఎస్ మండిపడింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం కూడా జరిగింది. విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి సైతం వ్యక్తం చేసింది. 3 నెలల్లోగా తేల్చాలని జూలై 31న ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్టోబర్ 21తో గడువు ముగిసిన నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్రంగా మండిపడింది సుప్రీంకోర్టు. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని కూడా వ్యాఖ్యానించింది. అంతేకాదు గత నెల 17న 4 వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని తుది గడువు విధిస్తూ కఠిన వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అంటే మీరు కూడా అరెస్ట్ అవుతారు, జైలు ఉచ్చలు లెక్కపెట్టాలని ఉందా అనేది కూడా గతంలో సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడినటువంటి సందర్భం సాక్షాత్తు స్పీకర్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు బట్టి చూస్తే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్కు ఇబ్బందులు తప్పవని రాజకీయ వర్గాలు కూడా భావించాయి. ఈ పరిస్థితుల్లో తొలి దఫా కింద 5 ఎమ్మెల్యేలపై దాఖలైనటువంటి పిటిషన్లపై ఇవాళ మరికొన్ని గంటల్లో, అంటే మధ్యాహ్నం 3:30 ప్రాంతం అని ఈ అసెంబ్లీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ తీర్పునైతే వెలువరించబోతున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వీరు పార్టీ ఫిరాయించారు అనేందుకు తగినటువంటి ఆధారాలు లేవని కూడా పేర్కొంటూ అనర్హత వర్తించదని స్పీకర్ ప్రకటించే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ అయితే కొనసాగుతోంది. 5 తీర్పు ఇచ్చినటువంటి అనంతరం మిగిలిన పిటిషన్లపై, అంటే మరో 5 పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కావాలని స్పీకర్ సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా ఇప్పటి వరకు 8 మంది మాత్రమే సమాధానాలు సమర్పించారు. అంటే వాస్తవానికి 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది సమాధానాలు సమర్పించారంటే మరో 2 ఎమ్మెల్యేలు
టక్కుని ఈజీగా చెప్పేస్తారు ఈ వార్త గురించి బాగా అప్డేట్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కావచ్చు. దానం నాగేంద్ర అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన మరుక్షణమే ఆయన ఈ యొక్క సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. అంటే బీఆర్ఎస్ పార్టీలు ఉండి ఆయన కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని పోటీ చేసినటువంటి సందర్భం. సో ఇవి అన్నీ ఆయనకు ఉన్నటువంటి ప్రత్యక్ష ఆధారాలు. ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయానికి వస్తే కనుక ఆమె ఆయన కూతురు ఈ యొక్క ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భం, కాంగ్రెస్ ఎంపీగా. సో ఆమె కూతురు ప్రచార పర్వంలో కూడా ఈ యొక్క స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా పాల్గొన్నటువంటి సందర్భం. సో ఇద్దరికి కూడా పక్కా ఆధారాలు ఉన్నాయి. సో ఇద్దరిపైన వెయిట్ వేసే అవకాశాలు లేకపోలేదనేది నేడు కూడా కొనసాగుతున్నటువంటి చర్చగా చెప్పొచ్చు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ను నేరుగా కలిసి మరికొంత సమయం కోరారట. దానం నాగేందర్ ఇప్పటివరకు స్పందించలేదని కూడా తెలుస్తోంది. ఇక గురువారం అంటే రేపు జరగనున్నటువంటి సుప్రీంకోర్టు విచారణపై రాజకీయ వర్గాల్లో మరొక వైపు సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం అయితే చోటు చేసుకుంది. మొత్తానికి అయితే ఈవేళ మధ్యాహ్నం తొలి దఫా కింద 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ 5 ఎమ్మెల్యేల పేర్లు కూడా మరొకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికిపూడి గాంధీపై దాఖలైనటువంటి అనర్హత వేటు వేయాలంటూ దాఖలైనటువంటి పిటిషన్లపై మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో తీర్పు వెలువరించబోతున్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మోషన్ శ్రీనివాస్ అక్కడే ఉన్నారు అసెంబ్లీ ప్రాంగణంలో. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు మోషన్ శ్రీనివాస్. సంవత్సర కాలంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్, ప్రధానంగా ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం స్పీకర్ని ఇప్పటికే ఆదేశించినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక ఈరోజు 17వ తారీఖు డిసెంబర్ 2025న స్పీకర్ తన యొక్క నిర్ణయాన్ని అయితే ప్రకటించబోతా ఉన్నారు. స్పీకర్ నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ మాత్రం నెలకొంది. ప్రధానంగా ఈరోజు 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కాకుండా కేవలం 5గురికి సంబంధించినటువంటి ఆ పిటిషన్ల విషయంలో మాత్రమే, 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ల పైన మాత్రమే ఈరోజు తీర్పు మాత్రం ఓపెన్ కోర్టులో వెల్లడించనున్నారు. ప్రధానంగా వివేకానంద గౌడ్, తెల్లం వెంకట్రావు పైన వేసినటువంటి పిటిషన్, దాంతోపాటుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన వేసినటువంటి పిటిషన్, దాంతోపాటుగా కల్వకుంట్ల సంజయ్, టి ప్రకాష్ గౌడ్ మీద వేసినటువంటి పిటిషన్, అలాగే చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్ రెడ్డి మీద వేసినటువంటి పిటిషన్, కల్వకుంట్ల సంజయ్, అరికెపూడి గాంధీ మీద వేసినటువంటి పిటిషన్. మొత్తం మీద ఈ పిటిషన్లకు సంబంధించినటువంటి విషయంలో మాత్రము ప్రధానంగా ఈరోజు ఓపెన్ కోర్టులో స్పీకర్ తన యొక్క నిర్ణయాన్ని అయితే ప్రకటించబోతా ఉన్నారు. మరి గడ్డం ప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏ నిర్ణయం వస్తుంది, మరి ఈ 5గురికి సంబంధించినటువంటి విషయంలో అనర్హత వేటుపడుతుందా, ఇంకా వీరితో పాటుగా మనము ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరి, వీరి విషయంలో ఎలా ఉండబోతా ఉంది, ఈ విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకైతే ఈ యొక్క విషయంలో స్పీకర్ తన యొక్క నిర్ణయాన్ని అయితే ప్రకటించబోతా ఉన్నారు. మరి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన ఈరోజు తెలంగాణ స్పీకర్ తీర్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, అసలు పిటిషన్ల పైన గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ప్రశ్న మాత్రం ఉంది. ఇక భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు తలుపు తగ్గినటువంటి సందర్భం చూసాము. ఈ సుప్రీంకోర్టే కొత్త సంవత్సరాన్ని, వచ్చేటువంటి న్యూ ఇయర్ని జైల్లో జరుపుకుంటారా అనేటువంటి మాటలను కూడా స్పీకర్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. మరి చివరికి ఈ యొక్క పిటిషన్ పైన చివరి తీర్పు అయితే ఈరోజు ఇవ్వబోతా ఉన్నారు స్పీకర్. ఈరోజు 3:30 గంటల ప్రాంతంలో మరి ఎలాంటి తీర్పు ఇస్తారనే దానిపైన ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ ఎలాంటి తీర్పు వస్తుందనే దాన్ని బట్టి ఏదైతే అనర్హత వేటుపడుతుందా, లేదంటే మరొక ఆలోచన ఏమైనా చేస్తారా, లేదంటే దీన్ని తుది తీర్పు కింద కాకుండా ఇంకేదైనా పొడిగించడానికి అవకాశం తీసుకుంటారా, ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలుగానే కనబడతా ఉన్నాయి. అన్ని ప్రశ్నలకు కూడా తెరలేపాలంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల
30 నిమిషాల వరకు అయితే ఆగాల్సిందే. వీరితో పాటుగా దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహర్లకు సంబంధించినటువంటి భవితవ్యం కూడా త్వరలోనే తేలబోతా ఉంది. మరి అనర్హత పిటిషన్ పడితే 6 సంవత్సరాల వరకు కూడా పోటీలో ఉండకూడదు అనేటువంటి కొన్ని నియమ నిబంధనలు ఉన్నటువంటి నేపథ్యంలో రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్లోకి పోతారనేటువంటి వార్తలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే దానం నాగేందర్ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. ఒకవేళ రాజీనామా చేయమని సీఎం ఆదేశిస్తే నేను తప్పకుండా రాజీనామా చేస్తాను. ఇప్పటికీ 11 నాకు పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. నేను ఎలక్షన్స్లో పోటీ చేయడం అనేది కొత్త విషయం కాదు నాకు అనేటువంటి మాటలను కూడా దానం నాగేందర్ చెప్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. మరి చూడాలి ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో 3:30 గంటల ప్రాంతంలో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.